అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపి చరిత్ర సృష్టించిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నడక నేర్చుకుంటున్నారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఆయన ఇప్పుడు మళ్లీ నడక ప్రాక్టీస్ చేస్తున్నారు. 18 రోజుల పాటు జీరో గ్రావిటీలో ఉండడంతో ఆయన శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నడవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో నడక ప్రాక్టీస్ చేస్తున్నారు. భూ వాతావరణానికి అలవాటు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న శుభాంశు ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది వైల్డ్గా వైరల్ అయ్యాయి. మరి శుభాంశు పరిస్థితిలో పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి రావడానికి ఇంకా ఎంత టైం పడుతోంది? శుభాంశు శుక్ల ఆరోగ్యంపై నిపుణులు ఏం చెప్తున్నారు? వాచ్ దిస్ స్టోరీ. గత వారం విజయవంతమైన అంతరిక్ష యాత్ర నుండి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మళ్లీ భూమిపై నడవడం నేర్చుకుంటున్నారు. ఆక్సియం 4 మిషన్ లో భాగంగా జూన్ 25న స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించిన 4 సిబ్బందిలో మిస్టర్ శుక్లా కూడా ఒకరు. ISS లో సుమారు 18 రోజులు గడిపిన తర్వాత జూలై 15న ఆయన సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. శుక్లా తను మళ్లీ నడవడానికి ప్రయత్నిస్తున్నట్లు, భూ గురుత్వాకర్షణకు అలవాటు పడుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆయన అడుగు వేస్తున్నప్పుడు 2 వ్యక్తులు సహాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆక్సియం 4 మిషన్ పూర్తి చేసి తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్యం మునుపటిలా ఉండదని, ప్రతిస్పందన సమయం కూడా చాలా తగ్గిపోతుందని చెప్పుకొచ్చారు శుక్లా. అలాగే మళ్లీ కొత్త వాతావరణానికి అనుగుణంగా మారేందుకు సమయం పడుతుందని పోస్ట్ పెట్టారు. అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం మళ్లీ నడక నేర్చుకుంటున్నా అంటూ ఫొటోస్ పోస్ట్ చేశారు. ఈ ప్రభావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సుదీర్ఘ అంతరిక్ష విమానాల కోసం పరిష్కారాలను వీటి ద్వారా కనుగొనవచ్చన్నారు శుభాంశు. కాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రయాణం తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇప్పటికే తన భార్య కామ్నా శుక్లా, 6 ఏళ్ల కుమారుడు కియాస్ శుక్లాను కలిశారు. గత 2 నెలల్లో శుక్లా తన కుటుంబాన్ని చూడటం ఇదే మొదటిసారి. భారత వైమానిక దళంలో పైలట్ గా పనిచేసిన శుభాంశు శుక్లాకు 200 గంటల విమానయాన అనుభవం ఉంది. అయితే అంతరిక్షంలో 18 రోజుల పాటు ఉన్నందుకు ఆయనకు ఎంత జీతం ఇస్తారో తెలుసా? అసలు అతనికి జీతమే ఇవ్వరు. దాదాపు 3 వారాలు అంతరిక్షంలో గడిపినా కూడా శుభాంశు శుక్లాకు ఎలాంటి జీతము అందదు. ఈ మిషన్ కు వెళ్లే ముందే శుభాంశు శుక్లాకు ఇస్రో ఈ విషయాన్ని తెలియజేసింది. కాగా రాబోయే మిషన్లో సహాయపడే అనుభవాన్ని పొందడం కోసమే శుభాంశు శుక్లాను పంపిస్తున్నట్టు ముందే వివరించింది. శుభాంశు శుక్లాను అంతరిక్ష యాత్రకు పంపించేందుకు, అతనికి శిక్షణ ఇచ్చేందుకు శాస్త్రీయ పరిశోధన కోసం ఇస్రో 548 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కాబట్టి శుభాంశు శుక్లాకు జీతం రూపంలో ఇస్రో ఏమీ ఇవ్వదు. శుభాంశు శుక్లాకు ఎలాంటి జీతం లభించకపోయినా అతనికి వచ్చిన అనుభవం మాత్రం ఎంతో అపారమైంది. 2027లో భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత మిషన్ అయిన గగన్యాన్ కు అతని అనుభవం, జ్ఞానం, సమాచారం ఎంతో అవసరం. ఆ కార్యక్రమంలో శుక్లా ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రయాణం ఆక్సియం స్పేస్, నాసా, స్పేస్ ఎక్స్,
మళ్లీ మానవ అంతరిక్ష ప్రయాణాల్లో ముందడుగు వేసేలా చేసింది. శుభాంశు శుక్లా మిషన్లో భాగంగా నిర్వహించిన ప్రయోగాలు, ఇతర డేటా నాసాకు కీలకంగా ఉపయోగపడుతున్నాయి. అంతరిక్షంలోని జీవన విధానం, శరీరంపై దాని ప్రభావం వంటి అంశాలపై ఆయన విశేష పరిశోధనలు నిర్వహించినట్టు తెలుస్తోంది.